ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 11 ఉదయం ద్వితీయోపదేశకాండం 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుండి 44వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కృప మీకు తోడైనగాక. ఈ ఉదయకాలం పరలోకపు తండ్రి అయిన దేవుడు ఈ దినాన్న మీ పనులను సఫలం చేయబోతున్నారు. ఆయన అద్భుతమైన సన్నిధి మీతో కూడా నడవబోతుంది. ఆయన మీ యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి మీరు ఎంతో ధన్యులై ఉన్నారు. ఈరోజు దేవాది దేవుడు మనకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 19-20 వచనాలు. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాటలాడుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కుటుంబంలో ఒక ప్రత్యేకమైన వాడుగా యోసేపు దేవుని కొరకు ఎదుగుచూ ఉన్నాడు. యోసేపు పట్ల దేవునికి అద్భుతమైన ప్రణాళికలు, అద్భుతమైన సంకల్పం ఉంది. యోసేపు అనేక విధములైన కలలు కంటూ అతడు దేవుని యందు ఆనందిస్తున్నాడు. ఒక దినం ఒక కలగన్నాడు. ఆ కలలో తన యొక్క సహోదరులు, తాను ఒక పొలములో లేదా ఒక చేనిలో వారు పనలు కట్టుచున్నారు. యోసేపు యొక్క పన లేచి నిలబడింది. మిగిలిన వారి పనలు యోసేపు యొక్క పనకు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. రెండవ రోజు కల వచ్చేసింది. ఆ కలలో సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు యోసేపుకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయట. ఈ 2 కలలకి దాని భావం ఏమిటంటే, యోసేపు ఏదో ఒక దినం గొప్పవాడవుతాడు, ఒక గొప్ప అధికారి అవుతాడు. అందరూ కూడా అతనికి సాగిల పడతారు. ఆ సాగిల పడే వారిలో యోసేపు యొక్క సహోదరులు కూడా ఉన్నారు అని ఈ కలల భావమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కలలు ఎప్పుడైతే యోసేపు చెప్పాడో ఆ అన్నలు యోసేపుని ద్వేషించడం ప్రారంభించారు. యోసేపు ఒంటరిగా ఆ పొలంలో కనబడ్డప్పుడు, అదిగో కలలు కనువాడుస్తున్నాడు, వాడి కలలు ఏమగునో చూతం, వీన్ని ఇక్కడ చంపి ఈ గుంటలో పడవేయుదామని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా యోసేపుని వారు చంపగలరా? ఆ కలలు నిర్వీర్యం చేయగలరా? ఆ కలల భావం అనగా యోసేపు ఏదో ఒక దినాన గొప్పవాడవుతాడు, ఆ విధంగా గొప్పవాడు కాకుండా వారు అడ్డుకోగలరా? ఆ కలలిచ్చింది మనుషుడా? కాదు, దేవుడే ఆ కలలను ఇచ్చాడు, ఆ దర్శనాలను ఇచ్చాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు యోసేపు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఏ వ్యక్తి కూడా ఆ ప్రణాళికను నిర్వీర్యం చేయలేడు, దాన్ని రద్దు చేయలేడు, దాన్ని నాశనం చేయలేడు. యోసేపు తన జీవితంలో ఎంత గొప్పవాడయ్యాడో మనకు తెలుసు కదా. ఐగుప్తు దేశానికి 80 వసంతాలు అతడు ప్రధానమంత్రి స్థాయిలో ఒక వెలుగుని వెలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క అన్నలు ఒక రోజున యోసేపును దర్శించి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. నీ ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఆ ప్రణాళికను
ఎవ్వరు కూడా చెదరగొట్టలేరు. దేవుడు నీ యందు ఒక ఆలోచన కలిగి ఉంటే ఆ ఆలోచనని ఎవ్వరు కూడా మూసివేయలేరు. దేవుడు ఒక సంకల్పం నీ ఎడల కలిగి ఉన్నాడు. ఏ శత్రువు కూడా దానిని ముయ్యజాలడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు. యోసేపుని లేవనెత్తిన ఆ హస్తమే నిన్ను కూడా లేవనెత్తబోతుంది. నీ యందు ఆయన కలిగినటువంటి ప్రణాళిక ఆయనే నెరవేర్చబోతున్నాడు. ధైర్యం వహించు. ఈ యుద్ధములో, ఈ పోరాటంలో జయము నీదే. ఆయన యుద్ధమాడుతున్నాడు. నీకు సహాయం చేయడానికి ఆయన సైన్య సమేతుడై నీ ముందు సాగి వెళుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతో మాట్లాడిన ఈ మాటను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటావని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా మా హృదయాలతో సూటిగా మాట్లాడినందుకై వందనాలు. మీరు మా యందు కలిగిన ఆలోచన, ఆ ప్రణాళిక, ఆ సంకల్పం ఎవ్వరు కూడా నిర్వీర్యం చేయలేరు. మా తండ్రి, ఈ దినం అద్భుతమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకై వందనాలు. మా తండ్రి, ఈ ధ్యానం వింటున్న మా ప్రియులను మీ దక్షిణస్తం చాపి ఆశీర్వదించి మీరు హెచ్చించుమని ప్రార్థన చేస్తున్నాను. వారు తలలుగా ఉందురుగాక, వారు పైవారుగా ఉందురుగాక, మీ కృపాక్షేమములతో వారు వర్ధిల్లుదురుగాక. యేసు నామమందు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.